ఒకనాడు వైద్యం అంటే అందని వస్తువు. ఎందుకంటే ప్రభుత్వాలు వైద్యాన్ని గురించి పట్టించుకో, ప్రైవేట్గా వచ్చేటప్పటికి అల్లాడుతూ ఉండేవాళ్ళం. అసలు వైద్య సదుపాయాలంటే దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఇటు ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు విదేశాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్లని తెస్తున్నారు, మంచి మంచి మందులు తెస్తున్నారు, డాక్టర్లు చక్కగా అప్డేట్ అవుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయడం అన్నట్టు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఆసుపత్రి, జిల్లాకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి, అట్లాగే అక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు, అట్లాగే అక్కడ ఈ డయాగ్నోసిస్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉండటం, అట్లాగే ప్రతి పల్లె ప్రాంతంలో కూడా ఇప్పుడు ఏవైతే విలేజ్ క్లినిక్లు అంటూ ఢిల్లీ దగ్గర నుంచి చూసుకుంటే మన ప్రాంతాల్లో వచ్చినటువంటి హాస్పిటల్ దాకా, అట్లాగే తెలంగాణలో వచ్చిన హాస్పిటల్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వపు ప్లానింగ్, నరేంద్ర మోడీ ప్లానింగ్. ఏదైతే కరోనా టైంలో అబ్జర్వ్ చేసిందంటే వైద్య సదుపాయాలు అందుబాటులో తక్కువగా ఉన్నాయి అన్నట్టు. ఆ టైంలో అదృష్టవశాత్తు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత వేసినటువంటి స్కెచ్లో భాగమే ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి భారీ ఎత్తునివ్వటం, అట్లాగే కొత్తగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది కావాలి కదా. ఎందుకంటే ప్రతి ఏటా కూడా చదువుతున్నటువంటి డాక్టర్గా చదువు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళల్లో కనీసం సగం మంది విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఇక్కడ కొత్తగా కాన్సెప్టు, కొత్త డాక్టర్ల నియామకాలు జరగాలి, కొత్త డాక్టర్లు తయారవ్వాలి. అందుకు ఏం ప్రాబ్లం వస్తుంది? ఆర్థిక స్తోమత ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తక్కువకే ఫీజులు ఉండాలి అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు జిల్లాకు ఒకటి పెట్టడం కానీ ఇవన్నీ చేసుకొచ్చారు. వీటి ఫలితం దక్కింది. ఇప్పుడు ప్రపంచంలో వైద్య సదుపాయాలకు సంబంధించి CEO వరల్డ్ మ్యాగజైన్ రూపొందించిన హెల్త్ కేర్ ఇండెక్స్ కోసం ఆసుపత్రులు అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలు ఉన్నాయా, నైపుణ్యం ఉన్న వైద్యులతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయా, వాటి ధరలు, అలాగే ప్రభుత్వ సన్నద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం 11వ స్థానానికి ఎగబాకింది. ఒకప్పుడు మనం 80లు, 90లు, 100, 130లో ఉండేవాళ్ళం. ఇప్పుడు 11వ స్థానానికి ఎగబాకింది. దీని మీదన టాప్ 10 దేశాలు చూస్తే తైవాన్ టాప్ ఫస్ట్లో ఉంది, 78% అక్కడ. అలాగే దక్షిణ కొరియా 2వ ప్లేస్లో ఉంది, 77.7%. ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది, కెనడా ఆ తర్వాత, స్వీడన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, నార్వే, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు. వాటిట్లో ఏర్పాటు చేసుకోవడం కష్టం కాదు. కానీ 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. చైనా ఇట్లతో కంపేర్ చేసుకుంటే మనం టాప్లో ఉన్నాం. భారత్ 11వ స్థానంలోకి టోటల్గా వరల్డ్ వైడ్గా లెక్కల్లో ఉండటం అన్నది హెల్త్ కేర్ సిస్టంలో ఎదుగుదలకి అదొక సజీవ సాక్ష్యం.